బాక్సాఫీస్ దగ్గర మంచి అంచనాల నడుమ ఈ నెలలో ఆడియన్స్ ముందుకు రాబోతున్న టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు సినిమా మీద అందరిలో మంచి అంచనాలైతే ఉన్నాయి అని చెప్పవచ్చు. సినిమా ఎప్పుడు వచ్చినా కూడా పవర్ స్టార్ క్రేజ్ మీద సెన్సేషనల్ ఓపెనింగ్స్ ని అందుకోవడం ఖాయం. కానీ సినిమా కంటెంట్ ఎలా ఉంటుందో అన్న దాని మీద లాంగ్ రన్ డిసైడ్ అయి ఉంటుంది. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమా అఫీషియల్ ట్రైలర్ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకోవడంతో సినిమా మీద బజ్ మరింతగా పెరిగిపోయింది. సాలిడ్ రికార్డులను ఈ ట్రైలర్ సొంతం చేసుకుని సినిమా మీద ఒక ఊపే రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ను పెంచేసింది ఆడియన్స్ లో, అలాగే ట్రేడ్ లో. దాంతో ఓపెనింగ్స్ అదిరిపోయే అవకాశం ఎంతైనా ఉండగా కంటెంట్ కూడా క్లిక్ అయ్యాలని అనిపిస్తూ ఉంది ట్రైలర్ చూస్తూ ఉంటే. ఇక ట్రైలర్ ఇలా క్లిక్ అయిందో లేదో బిజినెస్ ఆఫర్స్ కూడా మళ్ళీ భారీ లెవెల్లోనే వస్తూ ఉన్నాయి మేకర్స్ కి. కానీ మేకర్స్ మాత్రం ఇంకా సాలిడ్ రేట్స్ ను కోట్ చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఓవరాల్ గా బయ్యర్స్ నుండి సినిమాకి తెలుగు రాష్ట్రాలకు గాను 110 కోట్ల నుండి 120 కోట్ల రేంజ్ లో బిజినెస్ ఆఫర్స్ వస్తూ ఉండగా మేకర్స్ మాత్రం ఏకంగా 150 కోట్ల రేంజ్ లో రేటును ఎక్స్పెక్ట్ చేస్తున్నారని తెలుస్తూ ఉంది. ఆ రేటుకి కష్టమని కూడా అంటున్నారట. కానీ ఆ రేంజ్ లో రేట్స్ ఇవ్వడానికి బయ్యర్స్ సిద్ధంగా లేరని తెలుస్తూ ఉండగా ప్రస్తుతం చర్చలు గట్టిగానే జరుగుతున్నాయని సమాచారం. రిలీజ్ కి ఇంకా 3 వారాల టైం ఉండగా అప్పటి వరకు మేకర్స్ పెద్ద ఆఫర్స్ కోసం ట్రై చేసి అవి దొరకకపోతే రేటు కొంచెం తగ్గించే అవకాశం ఉందని చెప్తున్నారు. మరి ఫైనల్ గా తెలుగు రాష్ట్రాలలో హరిహర వీరమల్లు సినిమాకు ఎలాంటి బిజినెస్ కన్ఫర్మ్ అవుతుందో చూడాలి ఇప్పుడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.